ఇదివరకు యూనివర్సిటీలో సీట్ అంటే అసాధ్యం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్లు, గవర్నమెంట్ కాలేజీల సీట్లకి తన్నుకునేవాళ్ళం ఆ రోజుల్లో. అక్కడ సీట్లు దొరక్కపోతే అంటే అక్కడ మళ్ళీ ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ ఉండేది. రిజర్వేషన్స్ పోను మిగతా వాటిట్లో. అయి సాధించేవాళ్ళం. అయి రానటువంటి వాళ్ళు ప్రైవేట్‌గా అంటే ట్యూషన్‌లలో చదువుకుని ప్రైవేట్‌గా రాసేవాళ్ళు. అది మా చిన్నప్పుడు విద్యా విధానం. యూనివర్సిటీల్లో అంటే అసాధ్యమైనటువంటిది. ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్లు చాలా ఖాళీగా ఉంటున్నాయి. చివరికి జేరేవాళ్ళు లేక వదులుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుందంటే, చివరికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా, ప్రభుత్వ ఉద్యోగాల్లో కంటే ప్రైవేట్ ఉద్యోగాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పబ్లిక్, యూత్ కూడా. ఇప్పుడొచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా ఉన్నారంది డిఓపిటి 2024-25 రిపోర్ట్ చెప్తోంది. గ్రూప్ ఏ పోస్టులు అంటే టాప్ బ్యూరోక్రసీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరీలు ఇట్లాంటి వాటిట్లో 40% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉన్నారట. ఎస్సీలు 14%, ఎస్టీలు 6.54%, ఓబీసీలు 19.14%. అంటే ఓవరాల్గా ఈ 40% మంది దాకా వీళ్ళకి టోటల్గా చూసుకున్నప్పుడు 40% పోస్టులు ఈ ముగ్గురే ఉన్నారు. అలాగే శానిటేషన్ వర్కర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో 66% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల చేతుల్లోనే ఉన్నాయి. అలాగే ఓవరాల్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ ఫోర్స్లో చూస్తే టోటల్ ఎంప్లాయీస్ 32,52,000. అందులో 80 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో ఎస్సీలు 16.84%, ఎస్టీలు 8.7%, ఓబీసీలు 26.32%. లేకపోతే గ్రూప్ సి పోస్టుల్లో అంటే ఇవి వచ్చేటప్పటికి ఇందులో మళ్ళీ సఫాయి కర్మచారి లేదు. ఇందులో ఎస్సీలు 16.75%, ఎస్టీలు 8.94%, ఓబీసీలు 27.29%. లేకపోతే గ్రూప్ బి పోస్టులు ఎస్సీలు 16.2%, ఎస్టీలు 7.63%, ఓబీసీలు 21.95%. ఇది ప్రస్తుత లెక్కలు.